హలో గైస్, నేను మీ బాలు స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 99th డే అండ్ మన బ్లాగ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు మన బ్లాగ్స్ ఎవరైతే చూడలేదో ప్రీవియస్ బ్లాగ్స్ వెళ్ళి చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యాపీ వినాయక చవితి ఫర్ ఆల్. ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ వినాయక చవితి నుంచి. లిటరల్గా లాస్ట్ 1 year నుంచి అయితే నేను మస్తు వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు ఇష్టమైన వాటిలలో వినాయకుడు అయితే నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. నేనే పెట్టుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసింది కదా మన డెకరేషన్, నిన్నటి వ్లాగ్ ఎవరైతే చూడలేదో ఈ డెకరేషన్ ఎట్లా చేసినాం అండ్ ఎవ్రీథింగ్ అయితే నిన్నటి వ్లాగ్లో చెప్పినాము. అండ్ ఈరోజు వచ్చేసి మొత్తం డెకరేషన్ని కంప్లీట్ చేస్తూ ఈరోజు పూజను చేసుకోవాలి కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు 3:10 అయ్యింది మధ్యాహ్నం. బట్ ఇప్పుడే ఏం స్టార్ట్ అవ్వలేదు. బట్ నైట్ వరకు మనం పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏమేమి పూజ సామాగ్రి తెచ్చిన అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తా. అండ్ ఈరోజు బ్లాగ్లో వచ్చేసి సంధ్య కొంచెం బిజీ ఉండే, దీప్తకు వస్తుంది అండ్ ప్రశాంత్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూద్దాము. సో అట్లా అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వినాయక చవితి. అండ్ వీడియో నిండి వరకు అయితే చూడండి. ఈజీగో నిన్ననైతే అంతా వ్లాగ్ చూసినాం కదా, లైక్ డెకరేషన్ ఎట్లా చేసినాం అండ్ ఏంది అనేది. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే లైక్ మన పందిర్లో లైక్ పూజ స్టార్ట్ అయ్యే ముందు ఏమేమి చేస్తామో ఎవ్రీథింగ్ చూడడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఇట్లా 2 పీటలు తీసుకొచ్చి ఉండే. ఇది దీప్తక్క కావాలి, మనకి పీటలు లేకుంటే దీప్తక్క ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఇది వచ్చేసి మనకి శాల్వా అనమాట. ఇది కింద వేసి దీనిపైన మనం బియ్యము, ఫ్రూట్స్ అండ్ ఇట్లా పెడతారు కదా గరిక. సో ఇట్లా అవి పూజ సామాగ్రి పెడతారు దీనిపైన. సో అట్లా అని చెప్పేసి అండ్ ఇగో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. సో మన గణేశుడు చూసిండ్రు కదా ఎంత క్యూట్గా ఉందంటే, నేను చాలాసేపు బార్గెన్ చేసిన ఈ గణేశుని కోసం. ఇది ఆల్మోస్ట్ నాకు 3000 చెప్పిండ్రు. బట్ ఈవెన్చువల్గా నాకు ఒక 1700కి అయితే ఇచ్చిండ్రు. సో నాకైతే ఇదే క్యూట్గా అనిపించింది ఎన్నో గణేషులల్లా. అండ్ ఈ డెకరేషన్కి ఇదే మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకొని ఉండే. సో అట్లా ఇది తీసుకొని వచ్చిన. మీలో ఎంతమందికి గణేషుని వచ్చిందో కింద కామెంట్ చేయండి. సో అది అండ్ మన యాక్చువల్లీ తెచ్చిన తర్వాత మనం కొబ్బరికాయలు అవి అంటే లైక్ మొక్కి కొబ్బరికాయ కొడతారు కదా, అది నేను ఇంతవరకు అయితే కొట్టలేదు. బట్ ఇప్పుడే గణేష్ని అక్కడ పెట్టినాం కదా. సో ఒకసారి కొబ్బరికాయ కొట్టేసి మనం ఈ పనులు అయితే స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు అయితే మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏంది మధ్యలో ఏం చూపించలేదు అనుకుంటున్నారా? అన్ఫార్చునేట్గా నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి ఉండే అండ్ కొంచెం టఫ్ ఉండే. మధ్యలో తీయడానికి అసలు టైం లేకుండే, ఎందుకంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. నేను పూజ స్టార్ట్ చేసింది 8:45 ఏమో అయినట్టుంది. బట్ జస్ట్ ఒక 5 minutes బ్యాక్ అయిపోయింది. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. ఇదైతే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు నాకైతే మాటలు కూడా వస్తలేవు. ఎందుకనంటే ఫస్ట్ థింగ్ మన గణేష్ మహారాజుని కూర్చోబెట్టినాం. అండ్ సెకండ్ థింగ్ 99 days అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం మన 100 బ్లాగ్స్లో. మేబీ లైక్ 100 బ్లాగ్స్లో ఐ టు అగ్రీ దట్ అన్ని బ్లాగ్స్ హిట్ అవ్వలేదు. బట్ 100 బ్లాగ్స్ తీయడానికి ఉన్న ఒక హ్యాపీనెస్, అంటే రేపు 100th డేకి మనం స్టెప్ వేస్తున్నామన్న ఒక హ్యాపీనెస్ మాత్రం అది నెక్స్ట్ లెవెల్ ఉంది. లైక్ అండ్ అన్నీ ఈరోజే మాట్లాడదాం అనుకోవట్లేను, రేపటికి కూడా కొన్ని ఉంచుతాం మాట్లాడడానికి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎవరు లేరు యాక్చువల్గా, అందరూ బయటికి వెళ్ళిపోయినారు గణేషులు చూడడానికి అని చెప్పేసి. ఇక నేను వ్లాగ్ తీస్తుండే. యాక్చువల్గా నేనైతే ఇక్కడ రూమ్లో ఒక్కడనే ఉంటాను అనమాట. ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి వస్తుంటారు, వెళ్తుంటారు. సో అట్లా పాపం నిన్న డెకరేషన్ కోసం నైట్ వచ్చేసి చాలా హెల్ప్ చేసినుండే. సో అది అండ్ ఓవరాల్గా మన ఇది మన వినాయకుడిది అయితే Day 1 అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం అంటే లాస్ట్ ఇయర్ అయితే అనుకోలేదు అనమాట నేను 100 బ్లాగ్స్ తీస్తా ఇట్లా. అసలు ఒక ప్లాన్ కూడా లేదు. సో ఏమైందనంటే ఈ ఇయర్ అన్ఫార్చునేట్గా స్టార్ట్ చేసిన 100 బ్లాగ్స్. సడన్గా కొన్ని బ్లాగ్స్కి వచ్చేసరికి
డిలీట్ అయిపోయినాయి, అది వీడియో కూడా చూసుకోవచ్చు. అసలు నాకు అర్థం కాలేదు ఏందిరా భయ్ అని చాలా డిసప్పాయింట్మెంట్తో ఉండే. సో సడన్గా లైక్ మళ్ళీ అక్కడ నుంచి వద్దు, బ్యాక్ స్టెప్ వేయొద్దు, ఏదో ఒకటి స్టార్ట్ చేసినా మనం వేయాల్సిందే, పోవాల్సిందే అని చెప్పేసి అనుకున్నా. సో అక్కడి నుంచి అప్పుడు నాకు తెలీదు 100 బ్లాగ్స్ అనేవి మన గణేష్ చతుర్థికి ఫినిష్ అవుతాయని. బట్ కీప్ ఆన్ కౌంటింగ్ ద డేస్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ స్టార్టెడ్ 100 బ్లాగ్స్ తర్వాత నేను చూసిన క్యాలెండర్లో. సో లాస్ట్ డే వచ్చేసి మన గణేష్ మహారాజుని స్టార్ట్ చేసిన నెక్స్ట్ డేనే మన 100 బ్లాగ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. అదైతే నాకు చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. అంటే అన్ఫార్చునేట్గా లాస్ట్ ఇయర్ నేను కొన్ని విషెస్ కోరుకుంటాం కదా, సో అది ఈసారికి ఇట్లా కంప్లీట్ అవ్వడం అంటే నేను లాస్ట్ ఇయర్ కన్సిస్టెన్సీ ఉండాలని చెప్పేసి కోరుకున్నాను అనమాట. సో అది కొంచెం కంఫర్ట్ వచ్చిందని అయితే నాకు అనిపించింది. సో ఈసారి ఏదేమైనా కొంచెం ఈసారి గ్రాండ్గా మంచిగా పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నా. ఈసారి అయితే మంచి మూర్తి అండ్ మంచిగా నాకైతే ఈరోజు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ ఏదో చెప్దాం అనుకున్నా సో ఇట్లా వ్లాగ్లో అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఇట్లా మర్చిపోతుంటాం అనమాట. సో ఏమేమి చెప్పాలనుకుంటున్నామో అవి కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు లైక్ ఏదైతే మన 100 బ్లాగ్స్ ఉన్నాయి కదా, అవి స్టార్ట్ చేసిన తర్వాత మోర్ దెన్ 7,25,000 ప్లస్ మెంబర్స్ అయితే మనల్ని చూసిరనమాట. ఈ ఇంప్రెషన్ వైజ్, నాట్ ఇన్ వ్యూస్ వైజ్. వ్యూస్ వేరే, ఇంప్రెషన్ వేరే, కొంచెం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. కొంచెం యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్తున్నాను అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళ కోసం కొంచెం నేను చెప్పడానికి ట్రై చేస్తాను. వ్యూస్ అంటే ఏంటంటే ఆల్రెడీ మన వ్లాగ్ ఓపెన్ చేసి చూసింది వ్యూ, బట్ పైన ఇప్పుడు మనం యూట్యూబ్లలో మనం స్క్రోల్ చేస్తుంటాం కదా, ఇట్లా మన పేజ్ వచ్చి కిందికి వెళ్ళిపోతాయి కదా, అది ఇంప్రెషన్ అనమాట. సో అట్లా 7,25,000 ప్లస్ మెంబర్స్ చూశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అది మొత్తం మన గణేష్ మహారాజు వల్లనే అయ్యిందేమో అని చెప్పేసి నా బిలీవ్. ఎందుకనంటే లైక్ లాస్ట్ ఇయర్ చెప్పినా కదా, సో అట్లా. అండ్ ఇది ఇంకా ఫార్వర్డ్కి వెళ్ళాలని చెప్పేసి అండ్ ఇప్పటివరకు ఏవైతే బ్లాగ్స్ తీసినామో అవి ఈ 100 బ్లాగ్స్ని కంప్లీట్ చేయాలని ఒక మెయిన్గా అండ్ అలాగే ఇది ఒక కంటెంట్ చూపించాలని చెప్పేసి చూసినా. బట్ కొన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా బట్ ఈవెన్చువల్లీ మనం 100 బ్లాగ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. బట్ తర్వాత 100 బ్లాగ్స్ తర్వాత ఏంటి ప్లాన్ అనేది అయితే కొంచెం ప్రిపేర్ అయ్యే ఉన్నా. బట్ అది ఇప్పుడే రివీల్ చేద్దాం అనుకోవట్లేను. కొంచెం టైం తీసుకొని దానిపైన ఇంకా కొంచెం గ్రిప్ తీసుకొని అవన్నీ చెప్పడానికి ఒక సపరేట్ బ్లాగ్ అయితే తీస్తా. సో అట్లా. అండ్ ఇప్పుడైతే మనం దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మన గణేశం మండపం ఏంది అండ్ అది ఏందో ఒకసారి అయితే చూద్దాం. గణేశుడు వచ్చేసి 2 feet హైట్ అనమాట, 2 feet హైట్. అండ్ మన పందిరి వచ్చేసి 4 feet హైట్ ఉంది. సో మనకి గణేశుడు వచ్చేసి 3,000 అని అన్నాడు, లాస్ట్ రేట్ వచ్చేసి 1,800కి ఇచ్చిందనమాట. సో అట్లా. అండ్ మనకైతే 2 లడ్డూలు ఉన్నాయి. సో ప్లీజ్ కొట్టేయడానికి అయితే ట్రై చేయకండి మా రూమ్కి వచ్చేసి. సో ఇది ఓవరాల్గా మన గణేశుడి మండపం. అండ్ ఇవన్నీ చూసిండ్రు కదా ఇంతకుముందుకు బ్లాగ్ అయితే చూడండి, మనం అవి డెకరేషన్ ఎట్లా చేసినాం అండ్ ఎవ్రీథింగ్ కూడా పెట్టేసిన. సో ఇట్లా పూలు పండ్లు ఇవన్నీ పెట్టేసుకున్నాం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనం పూజకి అయితే నేను ఏ పూజారిని అయితే విలువను, నేను యూట్యూబ్లో పెట్టుకున్న తర్వాత పంతులకి ఇవ్వాల్సిన అమౌంట్ అనేది నేను హుండీలో వేసుకొని తర్వాత పంతులకి ఇచ్చేస్తాను అనమాట. సో అట్లా అంటే 5 days అయిపోతాయి కదా, అప్పుడు ఒకసారి పంతులకి ఇచ్చేస్తాను. సో అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ పంతులు లేనప్పుడు. హాయ్ గణేష. సో ఫైనల్గా మనం 99 days కంప్లీట్ చేసుకున్నాం. ఇలా నీతోనే ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అది అట్లుంటుంది మన గణేషునితోటి. సో అది ఈరోజైతే బ్లాగ్ అది నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో రేపు అయితే మన 100 days అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్. అండ్ మీరు ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ రేపు బ్లాగ్ ఏందో నాకైతే ఇంకా ఏం ప్రిపేర్ కాలేదు. బట్ రేపు మార్నింగ్ ఏమైనా ప్రిపేర్ అయ్యి చూద్దాము లైక్ రేపు బ్లాగ్ ఏంటి ఎవ్రీథింగ్ అనేది. సో అది. అండ్ bye to all and meet you on 100th day vlog. Until then, bye guys.